కోర్స్ కింద వచ్చారా? అవును సార్. బాగా చేస్తున్నావు మరి. ఎన్ని ఇస్తున్నావు వారానికి? చికెన్ ఎన్ని గ్రాములు? 100 గ్రాములు. ఎంత గ్రాములు? 100 గ్రాములు ఇవ్వాలి. మేము వీడి నుంచి నువ్వు ఆడిపోతే సార్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఈ వాటర్ ప్లాంట్ బయట పెట్టి బయట కనెక్షన్ నేను ఇక్కడ పెట్టమన్నాను కదా. కాదబ్బా, 45 గ్రాములు రోజు తెలుసుకో. 3 రోజులకి ఎంత అవుతుంది? 315 గ్రాములు అవుతుంది. 3 సార్లు ఇస్తే ఫ్రైడే కూడా మార్నింగ్ చికెన్ మార్నింగ్. ఎక్కడ తింటున్నారని చెప్పలేను. ఎన్ని తింటున్నారు అంటే మీరు, కాబట్టి స్కూలు ప్లస్ మొత్తం ఎన్ని, అది కదా ఆన్సర్. ఎప్పటికీ లైఫ్లో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి. ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈరోజు నెల్లూరు జిల్లా సంబంధించి తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మర్రిపాడు, మన అనంతసాగరం మండలం, అలాగే ఆత్మకూరు, సంఘం, ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాం. ఇప్పుడు ఒక రేషన్ షాప్ చూసి వచ్చాం. బాగానే ఉంది. 41 సంవత్సరం నుంచి నడుపుతూ ఉన్నాడు ఆయన. బాగానే ఉంది మా నాలెడ్జ్ ప్రకారం. ఇంకా ఏదైనా సరే తప్పులు చేస్తే కనుక జాగ్రత్తగా ఉండండి, చేయకండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక ప్రీ మెట్రిక్ హాస్టల్కి వచ్చాం. బాయ్స్ చాలా అద్భుతంగా ఉంది. మిస్టర్ నాగరాజ్ అని వార్డెన్, ఇక్కడ డీడీ గారు స్పెషల్ కేర్ తీసుకుంటా ఉన్నారు. ఆమె కూడా బాగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎప్పుడు కొంచెం ఎవరైనా మినిస్టర్లు వస్తే వాళ్ళ హాస్టల్కి తీసుకురావడము, వాళ్ళకి చూపించడము, పిల్లలకి ఏం అవసరం అని చెప్పి తెలియజేయడం. మెయిన్ ఒకటేనండి, ఎవరైనా మినిస్టర్ సార్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా వివరాలు చెప్పి ఇట్లా సార్ కొంచెం ఏదైనా శాంక్షన్ చెప్పియండి, కొంచెం పిల్లలకి ఈ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే కనుక ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంది హాస్టల్. దాదాపు 80-85 మంది ఉన్నారు. 100 మంది దాటుతారు ఇంకొక 2-3 రోజుల్లో. మంచి హాస్టల్, బాగా భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బాగా చదివించండి దయవుంచి. అది అందరూ అర్థం చేసుకోవాలా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది 4 లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైస్, ఐసీడీఎస్, అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్. అలాగే చివరిగా పిఎం మాతృబంధన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీకి గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లాస్ట్ది ఈ పిఎం మాతృబంధన యోజన. మిగతా స్కీమ్స్ అన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న ఆహారానికి సంబంధించిన ప్రోగ్రామ్స్. చాలామంది ఫుడ్ కమిషన్ కదా అని చెప్పేసి హోటళ్ళు ఇంకా ఏమేమో అనుకుంటూ ఉంటారు ఫుడ్కి సంబంధించినవి. అవన్నీ మాకు సంబంధం లేదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే మా తనిఖీలు ఉంటాయి. మేము తప్పులు చేస్తే సుమోటో తీసుకుని కేసులు పెట్టచ్చు. మాకు జేసీ గారు డీజీఆర్ఓ, డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఫుడ్ కమిషన్కు, ఆయనకు చెప్పి సస్పెన్షన్కు, డిస్మిస్కు రికమెండ్ చేస్తాం. మేము తర్వాత ఫైన్లు వేస్తాం. ఇట్లాంటి యాక్ట్ అండి ఇది. సివిల్ కోర్టుకు కలిగిన విధి విధానాలు యాక్ట్కు మాకు ఫుడ్ కమిషన్కు ఉంటుంది. క్వాషీ జ్యుడిషియల్, పాక్షిక న్యాయ వ్యవస్థ, ఇది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పద్ధతిగా పనిచేయండి. అధికారులు కూడా, ప్రజలు కూడా. ఈ డీలర్లు అంతా వాళ్ళకి 20 కేలు ఉంటే 18-17 కేలు వేయడము, డబ్బాలు పెట్టి వేయడము, 17 రూపాయలు చక్కెర అయితే 20 రూపాయలు తీసుకోవడము, ఏవైనా సరే వీడియోల రూపంలో సాక్ష్యాలుగా మాకు పంపితే కనుక మేము ఎక్కడున్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామండి. అది ముఖ్యంగా వాట్సాప్ నెంబర్ ఉంది మాకు, 9490551117. ఈ వాట్సాప్ నెంబర్కు వీడియోల రూపంలో పెడితేనే మేము తక్షణం స్పందిస్తాము. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని అధికారులు ఎక్కడా పొరపాట్లు చేయకుండా, ఇది పేద పిల్లలకి ఇచ్చే భోజనాలు, ఆహారం సంబంధించింది. ఇక్కడ డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడితే అది న్యాయం కాదు. దేవుడు కూడా క్షమించడు. కాబట్టి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు న్యాయంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ అన్నమాట.